హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బీసీ రిజర్వేషన్స్ మళ్ళీ దీన్ని తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కవిత గారు కూడా నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. దీని మీద మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. హాయ్ హరీష్, నమస్తే. మనం ఒకసారిగా మళ్ళీ బీసీ రిజర్వేషన్స్ అనేవి తెరపైకి తీసుకొచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కవిత గారు కూడా అనుకోవాలి. సో ఇద్దరు కూడా ఒకటేసారి అటు బీజేపీ మీద ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇది బీసీలకు న్యాయం చెయ్యాలి అనే కంటే కూడా బీసీలను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలి అనే ఒక దుగ్ధ తపన అందరిలో కనపడుతుంది అని చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇందిరా సహాని అలాగే వర్సెస్ ఇండియా గవర్నమెంట్ తరపున 1992లో ఒక తీర్పు ఇచ్చింది. మండల్ కమిషన్ కేసు అంటారు దీన్ని. ఓకే. తీర్పు ఏమి ఇచ్చిందంటే ఆ తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ల కంటే మించి ఉండకూడదు ఎక్కడ కూడా, ఎవరికి కూడా. ఇంతకుముందు కూడా పెద్ద ఎత్తున చర్చలు వచ్చినాయి కదా మనకి. ఇప్పుడు కాపుల రిజర్వేషన్ ఇవ్వాలంటే కూడా 50% మించి ఇవ్వకూడదు రిజర్వేషన్లు అనే అంశం తెర మీదకి వచ్చింది కదా. సో ఈ అంశాలన్నీ కూడా గతంలో ముస్లిం రిజర్వేషన్లప్పుడు కూడా ఇదే వచ్చింది. సో ఈ రకంగా తీసుకుంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. బీజేపీ దాన్ని తిప్పికొట్టడానికి బీజేపీ దగ్గర అస్త్రాలు లేవు. కొంచెం బీజేపీ డిఫెన్స్లోకి వెళ్ళింది. ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి లబ్ధి పొందాలని కవిత గారు ఆశిస్తూ ఉన్నారు. సో అది జరుగుతుంది తెలంగాణలో. తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందంటే బీజేపీ బీసీల పార్టీగా పేరు పొందింది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ఈ ఓటు బ్యాంక్ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి. సో అది ఏ రాష్ట్రంలోనైనా ఫిక్స్డ్ ఓటు బ్యాంక్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి అది వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. సో ఇప్పుడు ఆ పార్టీలతో పాటుగా బీజేపీ నుంచి ఉండే ఈ బీసీ ఓటు బ్యాంకును తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహరచన చేసింది. ఎస్పెషల్లీ ఎందుకు ఈ వ్యూహరచన చేసిందంటే ఇంతకు ముందంతా కూడా సూడో సెక్యులరిజం తోటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేరు చెప్పి హిందూ పేరు చెబితే ఓట్లు పోతాయి అనుకునే పరిస్థితి ఇంతకు ముందు. కానీ బీజేపీ ఏం చేసింది, సమూలంగా మార్చింది. హిందువులు మెజారిటీ హిందువులు కూడా నోరు మెదపకపోవడం అనే ఒక దుర్మార్గపు చరిత్ర భారతదేశంలో ఉంది. ఇప్పుడు బీజేపీ ఏమంది, హిందుత్వ అంది. హిందుత్వ అనగానే లోపల నుంచి అంతా లేచి వచ్చింది జనానికి అంతా కూడా. హిందుత్వ అనగానే హిందువులందరూ 80% హిందువులే కదా. సరే, ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ సంఖ్య పెరుగుండొచ్చు, ఒక 10% వేసుకుంటే 70% హిందువులు ఉన్నారు కదా. ఓవరాల్గా 70% హిందువులు ఉన్నప్పుడు ఇక బీజేపీని ఓడించడం ఈ జన్మలో సాధ్యం కాదు. బీజేపీ తనకు తాను ఓడిపోతే తప్ప ఈ జన్మలో సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేసిన పాచిక ఏంటంటే మనం హిందుత్వ అనే అంశాన్ని మనం ఏం బ్రేక్ చేయలేం, కానీ హిందుత్వలో కులాల వ్యవస్థ ఉంది కదా, ఈ కులాల వ్యవస్థను మనం బ్రేక్ చేస్తే, సో ఆ బ్రేక్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికక్కడ కులాల వ్యవస్థను బ్రేక్ చేద్దాం, బీసీల పేరు చెప్దాం, బీసీలకు మేమేదో న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్దాం. సో ఈ స్ట్రాటజీ మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా తెలంగాణలో ఇంకొంచెం వేగంగా అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో బీసీకి సంబంధించిన బీసీ గణన కూడా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో బీసీ గణన అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం. వాళ్ళకి తెలియదా? తెలుసు. చంద్రబాబు నాయుడు గతంలో కాపుల రిజర్వేషన్ మన చేతిలో ఉన్న అంశం కాదని తెలుసు కదా. అయినా చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టారనేది కాపులు 2019లో ఓడించింది చంద్రబాబు నాయుడు గారిని. అన్నీ మీకు తెలుసు కదా. అయ్యా మమ్మల్ని ఎందుకు మభ్యపెట్టారు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే అవదని తెలుసు కదా, ఎందుకు మభ్యపెట్టారు అనే అంశం ప్రధానంగా వస్తుంది. ఎవరు ఇలాంటివి చెప్పినా కానీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ మభ్యపెట్టడానికి తప్ప కేంద్ర ప్రభుత్వం అంగీకారం లేకపోతే ఏమీ జరగదు. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో బిల్లు పాస్ చేయాలి, పార్లమెంట్లో అటు రాజ్యసభ ఇటు లోక్సభ రెండింటిలో కూడా ఆమోదం పొందితే తప్ప అవ్వదు. అట్ ద సేమ్ టైం చాలామంది కేసులు వేసే అవకాశం ఉంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 1992లో అదే జరిగింది. 1992లో ఆల్రెడీ 27% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదన జరిగింది. జరిగినప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ధృవీకరించింది, ఎస్ బీసీలు 52% మంది ఉన్నారని నివేదికలో ఉంది. జనగణన జరిగిందని తర్వాత బీసీలు 52% ఉన్నారు, వాళ్ళకి 27% ఇవ్వడం అనేది సబబు అని చెప్పి తేల్చింది. ఓకే. సో ఇప్పుడు
ఆ 27% మనం 34% మార్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 34% నడుస్తోంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ దీన్ని 42% చేస్తామంటారు. కానీ 34% ఎందుకు ఉంచింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటి వరకు అంటే 34% వీళ్ళకి పోతే మిగతా 16% ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి. రెండు కలిపితే 50% ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 42% అంటున్నారు. 42% అనేది సాధ్యం కాదని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. సో ఇది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తప్ప అవదు. అందుకే ఇవాళ జంతర్ మంతర్లో దీక్ష, ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఆమెకు దీక్ష. ఇవన్నీ బీసీలు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ. అంటే ఇక్కడ ఇంకోటి కీలకమైన పాయింట్ ఉంది. ఇక్కడ ముస్లింలను బీసీల్లో ఉన్నారు. మీకు గమనించారా? తెలంగాణలో ముస్లింలు బీసీలు బీసీఈ అది ఇప్పుడు కాదు, ఎప్పుడు రాజశేఖరుడు ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్, మతపరమైన రిజర్వేషన్లకు ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో చోటు లేదు. అయినప్పటికీ ఈ కులాలు అంటే ఈ మతపరంగా చేస్తే ముస్లింలందరూ కూడా మాకు ఉంటారన్న ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి చేసిన ఒక అన్యాయ పని అది. సో అంటే మీరు ఎకనామికలీ బ్యాక్వర్డ్ తీసుకోండి, అది ముస్లిమా ఇంకొకళ్ళు తీసుకోండి. ఎకనామికలీ బ్రాహ్మణుల్లో లేరా? మరి బ్రాహ్మణులు ఓసీకి ఎందుకున్నారు? కాపుల్లో లేరా? కాపులు ఎందుకు ఓసీకున్నారు? రెడ్లలో లేరా? రెడ్లు ఎందుకు ఓసీకున్నారు? కమ్మల్లో లేరా? కమ్మలు ఎందుకు ఓసీకున్నారు? కమ్మల్లో ఒక 50% మంది డబ్బులున్న 50% మంది డబ్బులు లేని వాళ్ళు లేరా? వాళ్ళందరూ పాపం అన్యాయంగా కనీసం చదువుకోలేరు, చాలా దీనస్థితిలో ఉంటారు. చాలా మంది బ్రాహ్మణులు అయితే చాలా అన్యాయంగా ఉంటారు. చాలా పరిస్థితి. కొంతమంది మంచి గుళ్ళలో ఉండే వాళ్ళకి నడుస్తుంది, కానీ గుళ్ళలో లేని వాళ్ళకి యాచికం అయిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ లేవు కదా ఇప్పుడు. మరి మీరు ఇస్తే రిజర్వేషన్లు ఎకనామికలీ బ్యాక్వర్డ్కి ఇవ్వండి. అది వాడు బ్రాహ్మణ, ఎస్సీనా, ముస్లిమా ఏం చూడకండి, ఇవ్వండి ఎకనామికలీ బ్యాక్వర్డ్కి. సో ఇదొక పద్ధతి. లేదు మేము ఇప్పుడు ఏం చేశారు, 42%లో 10% ముస్లింలకు పెట్టారు రిజర్వేషన్, 10% ముస్లింలకు పెట్టారు. అంటే 32% హిందువులకు వచ్చేది అక్కడ. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏమంటుంది, మీరు ముస్లింలకు ఎట్లా రిజర్వేషన్ పెడతారు, ఇది మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ఆ రకంగా రిజర్వేషన్ పెడితే ఇది బిల్లు పాస్ కాదు అంటుంది. సో ఇవాళ ఏంటంటే బీజేపీని కార్నర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం అవ్వదని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అధికారంలో ఉన్నవాడు కాంగ్రెస్ కూడా కానీ బీసీలకు చేయలేదు చూసారా అంటే బీసీలు హర్ట్ అయిపోయి కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఓటేస్తే బీసీ ఓటు బ్యాంకును మనం దెబ్బ కొడితే జాతీయ స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. స్ట్రాటజీ ప్లే చేస్తాం. హిందుత్వ అనే అంశాన్ని బ్రేక్ చేయలేం కదా. హిందువులకు ఇప్పుడు దాకా ద్రోహం చేశాం. కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎంతో ద్రోహం చేసింది, ఎంతో అన్యాయం చేసింది. మరి అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ హిందువులు ఎవరు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితులు లేరు. అందుకోసం ఏం చేద్దాం, కులాల మీద దెబ్బ కొడదాం, హిందువుల్లో సామాజిక విభజన తెద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందులో భాగంగా ఈయన రేవంత్ రెడ్డి గారు ఇవాళ కీలక భూమిక పోషిస్తా ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక డ్రామా ఏంటంటే బీఆర్ఎస్ పోరాడాలి కదా బీసీ రిజర్వేషన్ కోసం. బీఆర్ఎస్ పోరాడట, బీఆర్ఎస్ బీజేపీకి దగ్గర ఉందన్న సంగతి ఇప్పుడు స్పష్టమవుతోంది. కానీ బీఆర్ఎస్ కవిత దూరం ఉంది. బీఆర్ఎస్కి కవిత స్పెషల్ ఎంటిటీ కోరుకుంటోంది, తాను స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటోంది. కాబట్టి కవిత ఏం చేస్తుందంటే ఈ బీసీ ఉద్యమం ద్వారా నేను బీసీలకు లీడర్గా అయిపోదాం, ఎంతో కొంత చీలకి తెచ్చి బీసీలు నా వైపు తెచ్చుకుందామని కవిత భావిస్తోంది. ఇక్కడ మరి మీరు బీసీల కోసం మీరు పోరాడుతుంటే మేమేం చేస్తున్నామని మల్లన్న అంటాడు. సో మొత్తం ఇదంతా కూడా రాజకీయమే. ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప అంతే. అసలు సిసలైనటువంటి బీసీలు ఆలోచించే వాళ్ళు అయితే ఎవరు లేరు. రైట్. థ్యాంక్ యూ.